చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను పరిష్కారంలో నిత్యం పరిశ్రమించే నాయకుడు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవం 29వ తారీఖు పురస్కరించుకుని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు విజేఎల్ జ్యువెలరీస్ అండ్ పెరల్స్ సంస్థ అధినేత అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ ప్రత్తిపాటి పుల్లారావుకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ 29వ తేదీన చిలకలూరిపేట పట్టణం ప్రత్తిపాటి గార్డెన్స్ లో జరిగే ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని చిలకలూరిపేట ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలి అని ఆయన కోరారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై ప్రత్తిపాటి. ఈ నెల 29వ తేదీన గౌరవ నాయకులు, నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల గుండె చప్పుడు, అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రవిశంకర్ వెల్లంపల్లి, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. అభివృద్ధి అంటే ప్రత్తిపాటి, ప్రత్తిపాటి అంటే అభివృద్ధి. అనేక రకాలుగా రోడ్లు, కాలవలు, మౌలిక వస్తువుల కల్పనలో పుల్లారావు గారు మొదటి నుంచి కూడా ముందుంటూ వచ్చారు. ప్రజలకు ఏది అవసరమైతే చేస్తూ వచ్చారు. అలాగే వైద్యం విషయంలో కూడా మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు నేత్రదానం చేస్తూ వచ్చారు. అలాగే మరో మెడికల్ క్యాంపులు కూడా పెడుతూ అందరికీ వైద్యాన్ని అందిస్తూ వచ్చారు. వైద్యానికి, విద్యకు, మౌలిక సదుపాయాలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ స్పందించే వ్యక్తి మన పుల్లారావు గారు. అలాగే రేపు వారి పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐ క్యాంపు ప్రజలందరూ కూడా వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నటువంటి మన పుల్లారావు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గతంలో మున్సిపాలిటీకి, తెలుగుదేశం పార్టీ హయాంలో పుల్లారావు గారి నేతృత్వంలో ఉన్న మున్సిపాలిటీకి చాలా తేడా ఉంది. శుభ్రత విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, రోడ్లు, కరెంటు, కాలువలు, అలాగే నీరు, మంచినీరు కూడా గతంలో మంచినీరుకి ఇబ్బంది పడ్డ రోజులున్నాయి. ట్యాంకర్లు పెడితే క్యూలో నుంచొని నెట్టుకొని తీసుకునేవాళ్ళం. పుల్లారావు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక ట్యాంకర్తో కూడా నీళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా వారు తన పరిపాలనలో నిర్వహించారు. నీటి వసతి కల్పించారు. ప్రతి ఇంటికి కూడా నీళ్లున్నాయి. వాళ్ళ ఎక్కడా కూడా నీటి కరువు అనేది తెలియదు. సరైన సమయంలో చెరువుని పరిశీలిస్తూ వెంటనే ఆ డిపార్ట్మెంట్ వారిని ఉత్సాహపరుస్తూ, వారిని హెచ్చరిస్తూ ఎండాకాలంలో కూడా నెలకు ఇబ్బందులు చూసే వ్యక్తి మన పుల్లారావు గారు. చాలా మంది నాయకులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు, కానీ ఆయన ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే వ్యక్తి. అటువంటి వ్యక్తి నాయకత్వంలో మేము పనిచేయడం కానీ, ఆ వ్యక్తి నాయకత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉండటం కానీ అదృష్టంగా భావిస్తున్నాము. మరొకసారి ప్రీతమ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు బాగుంటేనే అన్ని వర్గాలు, అన్ని వ్యాపారాలు, అన్ని రకాల ప్రజలు కూడా బాగుంటారనేటువంటి లక్ష్యంతో రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పొగాకు కొనుగోలు కేంద్రాలను, పత్తి కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ కూడా అధికారులు సమన్వయపరుస్తూ వారందరికీ సకాలంలో ఆ కొనుగోలు జరిగేట్లుగా అందరినీ ఉత్సాహపరుస్తూ, అధికారులను హెచ్చరిస్తూ, సమన్వయపరుస్తూ రైతుల ఇబ్బందులు తొలగించిన వ్యక్తి మన పుల్లారావు గారు. శనగలు, పత్తి, మిరపకాయలు, అలాగే పొగాకు, అన్ని పంటలకు, అన్ని వాణిజ్య పంటలకు కూడా సహకరిస్తూ, అలాగే పారిశ్రామికంగా చిలకలూరిపేట అభివృద్ధి చెందడానికి కూడా తన వద్ద కృషి చేస్తున్న వ్యక్తి మన పుల్లారావు గారు. వారికి రైతాంగం తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే విద్యారంగం గురించి కూడా మనం కనుక గమనించినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో, వారికి మేలైన విద్యను మరియు ఆహారం అందించడంలో వగేరా విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, విద్యా కమిటీలని ఉత్తేజపరుస్తూ, ఉద్యోగస్తులైన ఉపాధ్యాయులని వారి యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ వారికి సహకరించినటువంటి వ్యక్తి మన పుల్లారావు గారికి విద్యార్థుల తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ నెల 29వ తారీఖున గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఐ క్యాంపును, మెడికల్ క్యాంపును అందరూ వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులు కావాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రీతమ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.